సార్ ఏమిటి సార్ మొత్తం ఇరాన్ తగలబడిపోతోంది అని మనం మాట్లాడుతూ ఉన్నాం. యాక్చువల్లీ ఇప్పుడు పరిస్థితులు అట్లాగే ఉన్నాయి. అయితే సో కరెంటు పోవడము, కరెంటు తీసేయడం, కమ్యూనికేషన్ తీసేయడము, బిల్డింగులు తగలబెట్టడం, జనాలు రోడ్ల మీదకి రావడం ఇదంతా ఒక ఎత్తు అయితే, రెజిమ్ చేంజ్ అనే మాట, రెజిమ్ చేంజ్ కూడా అవుతుందో లేదో అనే విషయం పక్కన పెడితే, అసలు ఇస్లాంకి వ్యతిరేకంగా జొరాస్ట్రియనిజంలోకి వెళ్ళాలి అనే పరిస్థితులు కనబడుతున్నాయి అక్కడ అనేది, దీన్ని ఎటువంటి సిచ్యువేషన్ గా మనం తీసుకోవాలి? ఇప్పుడు జరుగుతున్నది కళ్ళారా మనం చూస్తున్నాం, ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే ఇప్పుడు మొత్తం ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏదైతే కష్టాలు ఉన్నాయో ప్రజల మీద ఎటువంటి అణచివేత ఉందో, దీనికి మొత్తం సోర్స్ అంతా ఇస్లామే అనేటటువంటి స్థాయికి ప్రజలు వచ్చారు. పర్టికులర్ గా ప్రభుత్వం ఎప్పుడైతే ఈ అలీ ఖొమైనీ యొక్క ప్రభుత్వం ఏదైతే ఉందో అది కారణము కాబట్టి దానికి వ్యతిరేకంగా ఉన్నటువంటిది ఉన్నది. ఇంకోటి ఏంటంటే, మనం ఎవరము అన్నటువంటిది వాళ్ళు ప్రశ్నించుకున్నప్పుడు మన మతం ఏంటి, మన ఐడెంటిటీ ఏంటి, మన లాంగ్వేజ్ ఏంటి, ఇవన్నీ వాళ్ళు ఎగ్జామిన్ చేసినప్పుడు మొత్తంగా మీరు గుర్తున్నట్లయితే 2022లో ఈ హిజాబ్ మీద వాటి మీద ఒక అమ్మాయి అమ్రి అనేటువంటి అమ్మాయిని కాల్ చేశారు, తలకి ఫైరింగ్ చేసి పోలీస్ వాళ్ళు. 2022లో అది బాగా అజిటేషన్ అయింది. అవును, బుర్ఖా సరిగ్గా వేసుకోలేదని పీక్ లో ఉన్నటువంటి దాన్ని బాగా అణిచేశారు, ఎందుకంటే అది మొత్తం ఓన్లీ టెహరాన్ లో మాత్రమే ఉంది. కానీ ఇప్పుడున్నటువంటి అజిటేషన్ మొత్తం 31 ప్రావిన్సెస్ లో ఇది స్ప్రెడ్ అయింది. అన్ని దగ్గర పోలీస్ వాళ్ళ కాల్పుల్లో వాటిల్లో ఒక 50 మంది చనిపోయారు, 2500 మంది దాకా అరెస్ట్ కూడా చేశారు. కాబట్టి వైట్ హౌస్. కానీ దీనికి మూలం ఏంటంటే, ఎప్పుడైతే ఈ అయతుల్లా ఖొమైనీ గారు 79 లో తీసుకొచ్చి ఇస్లామిక్ రిపబ్లిక్ స్టార్ట్ చేయక ముందున్నటువంటి షా పరిపాలనలో కూడా పర్షియన్ ఐడెంటిటీ అనేటటువంటిది ఉంది, ఇస్లాం అంత సీరియస్ కాదు అనేటటువంటిది ఉందన్నమాట. ఇంకోటి ఏంటంటే, రాజకీయానికి ఇస్లాం దూరంగా ఉండాలనేటటువంటి ఒక ఐడియా ఏదైతే ఉందో ఆ ఐడియా అప్పటిదాకా ఉండింది, 79 దాకా. అందువల్ల లేడీస్ కి బాగా ఫ్రీడమ్ ఉండడం, మీరు అప్పటి పిక్చర్స్ ఇప్పుడు అంతా చూస్తూ ఉంటారు, బోత్ ఇరాన్ లో గానీ ఇరాక్ లో గానీ అన్ని ప్రాంతాల్లో కూడా. అది ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ చిన్నప్పుడు, పెద్దవాళ్ళందరూ చిన్నప్పుడు అది చూసినటువంటి వాళ్ళు. ప్లస్ ఈ అడ్మినిస్ట్రేషన్ యొక్క సోర్స్ ఏదైతే ఇస్లాం ఏదైతే ఉందో అది పూర్తిగా అణిచివేయడం. అంటే పర్షియన్ మాట్లాడడానికి లేదు. మీరు ఎంతవరకు వెళ్తుందంటే, మీరు పేరు పెట్టుకున్నట్లయితే ఆ పేరు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇరాన్ లో సైరస్ అని పెట్టుకోవడానికి లేదు. అంటే ఇండియాలో చంద్రగుప్తుడు అనే పేరు పెట్టుకోవడానికి లేదు, లేదా కృష్ణదేవరాయలు అని పేరు పెట్టుకోవడానికి లేదు, మనం లేదా రుద్రమదేవుడు అని పేరు పెట్టుకోవడానికి లేదు అన్నటువంటి స్థాయిలో అన్నమాట. అటువంటి స్థాయిలో ఒకవేళ పేరు పెట్టుకున్నట్టయితే గవర్నమెంట్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఆ స్థాయిలో అణిచివేత అనేది ఉంది. నవరోజు జరుపుకోవడానికి లేదు. మీకు గుర్తు అంటే పర్షియన్ న్యూ ఇయర్ ఏదైతే ఉందో నవరోజు, అది జరుపుకోవడానికి లేదు. రీసెంట్ గా 2026 లో సైరస్ యొక్క సమాధికి అందరూ వెళ్ళడం అనేటటువంటి, అంటే రిపబ్లికన్ గార్డ్స్ దాన్ని బ్లాక్ చేసి ఎవరిని వెళ్ళడానికి లేకుండా చేశారు. ఈ విధమైనటువంటిది ఎట్లయితే ఉందో, పైగా నేషనల్ ఐడెంటిటీ అనేటటువంటిది ఉండడానికి లేదు, ఇస్లాం మాత్రం ఒక ఐడెంటిటీ మాత్రమే ఉండాలి అన్నటువంటి అలీ ఖొమైనీ యొక్క ఐడియా ఏదైతే ఉందో అది బాగా రుద్దడం స్టార్ట్ అయింది. ఎప్పుడైతే సెప్టెంబర్ నుంచి మళ్ళీ శాంక్షన్స్ ఇంపోజ్ అయినాయో, ఆర్థికంగా కూడా బాగా కష్టంగా. కాబట్టి ఇది మొత్తం అనేటటువంటిది, మీరు రోడ్లో ఇది ఇచ్చినటువంటి మొత్తం అజిటేషన్ కానీ, స్లోగన్స్ కానీ, ఇవన్నీ క్లియర్ కట్ గా మనం ఎట్లయితే మన స్వాతంత్ర సమరంలో మన వందే మాత్రం ఎలా వచ్చిందో, అదే విధంగా మన పర్షియన్ ప్రజలు వాళ్ళ రూట్స్ కి వెనక్కి వెళ్తున్నారు. వాళ్ళ వాళ్ళ అసలు ఒరిజినల్ మతం ఏంటి, మా ఒరిజినల్ సంస్కృతి ఏంటి, వీటి వెనక్కి వెళ్తున్నారు. ఆ ఒరిజినల్ వెనక్కి వెళ్ళేటప్పుడు చేసేటటువంటి స్లోగన్స్ ఇవన్నీ ఎట్లయితే ఉన్నాయో అవి మళ్ళీ బయటకు వస్తున్నాయి. సో ఇది ఒక మంచి తరుణం అని ఎక్స్పెక్ట్ చేయాలా సార్ మనము, లేకపోతే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ప్రజలు బాధపడుతూ ఉన్నారు, మరోవైపు అటు సుప్రీం లీడరు పారిపోయాడని, తర్వాత తన వారసుడు కూడా మాట్లాడుతున్నాడని, ఇవన్నీ కూడా వినబడుతున్నాయి కదా అక్కడ. అంటే ఇప్పుడు ఈయన అలీ ఖొమైనీ మీద వ్యతిరేకత ఎంత వరకు ఉందంటే, షానామాలో జాక్ అనేటటువంటి ఒక చాలా క్రూరుడి గురించినటువంటి వర్ణన ఉంది, ఫిర్దౌసి రాసిన షామనామాలో. ఈ జాక్ అనేటటువంటి వాడు ఎవరైతే యువకులు, తన రాజ్యంలో యువకులు ఉన్నారో వాళ్ళని చంపేసేసి తలపగలు ఒకటి బ్రెయిన్స్ దగ్గర 2 పావులు ఉంటే ఆ పావులకు తినిపించేవాడు. ఆ స్టోరీ ఇప్పుడు అలీ ఖొమైనీని జాక్ అనేటటువంటి పేరుతో పిలిచేటటువంటి స్థాయికి వచ్చిందన్నమాట. కాబట్టి ఇది చాలా తీవ్రమైనటువంటి ఇది ఉన్నది, వెనక్కి వెళ్ళిపోతున్నారు. కాకపోతే దీన్ని చాలా బలవంతంగా అణిచివేసేటటువంటి కార్యక్రమం కూడా జరగదు. రక్తపాతం జరుగుతుంది బాగా, ఒకవేళ అది కానీ జరిగినట్లయితే. ఇక బయట వాళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి దాని గవర్నమెంట్ ఇచ్చేటటువంటిది
చాలా వరకు ఇప్పుడు జరిగినటువంటి రోడ్లో వచ్చినటువంటి స్లోగన్స్ అయితే ఏంటి, లేదా ఏంటంటే జన్ జిందగీ ఔర్ ఆజాదీ అనేటటువంటి స్లోగన్ కానీ, లేకపోయినట్టయితే క్లియర్ కట్ గా సైరస్ ఈజ్ అవర్ ఫాదర్ అండ్ ఇరాన్ ఈజ్ అవర్ నేషన్ అనేటటువంటి స్లోగన్స్ కానీ, ఇవన్నీ క్లియర్ కట్ గా వెనక్కి వెళ్తున్నాయి అన్నమాట. పబ్లిక్ గా డిస్కోర్స్ లో కానీ వాళ్ళు చెప్పేటటువంటిది కూడా ఏంటంటే, మాకు వేరే వెస్ట్రన్ నుంచో లేదా ఇస్లాం నుంచో మాకేం అవసరం లేదు, మాకు సొంతంగా మా సంస్కృతి ఉంది. ఇరాన్ ప్రజలకి సొంతంగా సంస్కృతి ఉంది. మాకు సైరస్ 2500 సంవత్సరాల క్రితమే స్వతంత్రం గురించి, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ గురించి వీటన్నిటికీ చెప్పున్నాడు. కాబట్టి వీళ్ళందరూ ఏంటి వచ్చి ఇచ్చేయడం అనేటటువంటిది, ఒక వ్యతిరేకత అనేటటువంటిది ఏదైతే ఉందో అది వెళ్ళింది. పైగా వాళ్ళ వింగ్డ్ లైన్ ఏదైతే సింబల్ ఏదైతే ఉందో, జొరాస్ట్రియన్ మతాన్ని మీరు గూగుల్ చేసినట్టయితే రెక్కలతో ఒక సింహం ఉంటుంది. ఆ సింబల్ కూడా ఇప్పుడు ఫ్లాగ్ అనేటటువంటి రైజ్ చేస్తున్నారు అనే దగ్గర. ఆ రైజ్ చేయడం అనేటటువంటి వీళ్ళు ఎంత దాన్ని ప్రోహిబిట్ చేస్తున్నా గానీ ఆగటం లేదు. ప్లస్ ఫైర్ వర్షిప్ అయితే మీకు తెలుసు, జొరాస్ట్రియన్ మతంలో ఫైర్ వర్షిప్ అనేటటువంటి చాలా ఇంపార్టెంట్. ఇది వింటర్, మిడ్ వింటర్ లో వాళ్ళు ఫైర్ ఇది చేస్తారు అన్ని దగ్గర. మొత్తం ఇరాన్ లో చాలా నగరాల్లో, గ్రామాల్లో కూడా ఈ ఫైర్ వర్షిప్ అనేటటువంటిది స్టార్ట్ చేయడం కూడా జరిగింది. ఆ వర్షిప్ ప్రకారంగా జరిగిందా లేదా, గవర్నమెంట్ ప్రోహిబిట్ చేసింది కాబట్టి దాని డిఫెన్స్ గా జరిగినటువంటిది ఉన్నదా అనేటటువంటిది కూడా మనకు ఖచ్చితంగా తెలియదు, ఎందుకంటే ఎటువంటి ఇది లేదు. కానీ ఇది అయితే ఖచ్చితం మొత్తం అంతా జరుగుతున్నటువంటిది. అన్నిటికంటే ముఖ్యం, మీరు చాలా దగ్గర చూసినట్టయితే బుర్కాలు హిజాబ్ లో తీయడమే కాకుండా కొంతమంది అమ్మాయిలు జుట్టు కట్ చేసుకొని కింద పడేస్తున్నారు. దట్ ఈస్ ఆల్సో క్లియర్లీ వన్ ఆఫ్ ది పర్షియన్ జొరాస్ట్రియన్ వే ఆఫ్ డూయింగ్ ప్రొటెస్ట్ అన్నమాట. సో ఈ ప్రొటెస్ట్ మొత్తము ఇన్స్పిరేషన్ ఇరానియన్ నేషనలిజం నుంచి, జొరాస్ట్రియన్ మతము వాళ్ళ సంస్కృతి నుంచి వచ్చినటువంటి ఇన్స్పిరేషన్ ప్రకారంగా ఇది జరుగుతోంది. ఇది కేవలం ఒక ఆర్థిక పరంగా ఏదో పొలిటికల్ చేంజ్ కావడం అనేటట్టు కాదు, మొత్తం ఒక సివిలైజేషనల్ చేంజ్ ఏదైతే అవసరమో వాళ్ళు అడుగుతున్నారో దానికోసం ఫైట్ చేస్తున్నాడు.